నిత్య పూజలివివు నేరిచినను ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు సోమవారము, శ్రీ పరాభవనామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, చైత్రమాసము, శుక్లపక్షము, ద్వాదశి తిథి, మఖా నక్షత్రము, మార్చి 30, 2026. ప్రాతకాల నైవేద్యాల్లో భాగంగా అన్నప్రసాదాలు, పඤ్ఞారాలు ఘంటానాదం మధ్య శ్రీవారికి నైవేద్యంగా సమర్పించిన తర్వాత సాతుమర పూర్తి అయిన తర్వాత భక్తుల్ని సర్వదర్శనానికి అనుమతిస్తారు. కొద్ది విరామం తర్వాత మాధ్యాహ్నిక ఆరాధనలో భాగంగా బంగారు పంచపాత్రలో శుద్ధ జలాన్ని నింపుకొని శ్రీవైకానస భగవశాస్త్రోక్తమైన విధానంలో దేవతామూర్తులందరికీ ఉపచారాలు సమర్పించి తులసి దళములతో అష్టోత్తర శతనామాలతో అర్చన నిర్వహించి మాధ్యాహ్నిక నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాల ఘంటానాదం మధ్య శ్రీవారికి నైవేద్యంగా సమర్పించి భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. శ్రీవారి ఆలయంలో వార్షిక వసంతోత్సవాల సందర్భంగా ఈరోజు 2వ గంట పూర్తయిన తర్వాత ఉభయ దైవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపైన వేంచేస్తారు. మేళతాళాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణంగా తిరువీధుల ఉత్సవం జరుపుకుంటూ ఆలయం వెనుక భాగంలో కల వసంత మండపానికి చేరుకుంటారు. వసంతోత్సవాల సందర్భంగా స్నపన తిరుమంజనం ప్రారంభమవుతుంది. పుణ్యాహవచనము, ద్రవ్యారాధన పూర్తయిన తర్వాత ఉభయ దేవతలతో శ్రీ మలయప్ప స్వామి వారికి ఉపచారాలు సమర్పిస్తూ గోక్షీరము, గోదది, మధు, నారికేళోదకము, చందనోదకము, హరిద్రోదకము మొదలైన పవిత్రమైన ద్రవ్యాలతో రాజోపచారాలు నిర్వహిస్తూ అత్యంత వైభవంగా స్నపన తిరుమంజనం, పంచసూక్త పారాయణ నడుమ నిర్వహించబడుతుంది. అనంతరం వసంత మండపంలో ఉభయ దేవతలతో శ్రీ మలయప్ప స్వామి వారికి విశేష అలంకరణ పూర్తయిన తర్వాత ఆస్థానం నిర్వహించి ఆస్థానం పూర్తయిన తర్వాత 4 తిరువీధుల ఉత్సవం జరుపుకుంటూ శ్రీవారి ఆలయంలోకి వేంచేస్తారు. ఆలయంలో విమాన ప్రదక్షిణంగా భాష్యకారుల ముఖమండపానికి చేరుకొని అక్కడ నైవేద్యం పూర్తి చేసుకొని ఆస్థానం పూర్తయిన తర్వాత సన్నిధిలోకి వేంచేస్తారు. వెంటనే రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది. ఈ వసంతోత్సవాల సందర్భంగా శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయబడి ఉన్నాయి. ఉదయం సమర్పించిన పుష్పమాలికలన్నీ సల్లింపు చేసుకుని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రలో శుద్ధ తోయాన్ని నింపుకొని శ్రీవైకానస భగవశాస్త్రోక్తమైన విధానంలో దేవతామూర్తులందరికీ మంత్రయుక్తంగా ఉపచారాలు సమర్పించి కొత్త పుష్పమాలికలు ఉత్సవమూర్తులకి మూలమూర్తికి అలంకరణ గావించి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనము, కర్పూర నీరాజనంతో రాత్రి తోమాల సేవ పూర్తవుతుంది. తులసి దళములతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించిన తర్వాత రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పඤ్ఞారాలు, దోశ, ఘంటానాదం మధ్య శ్రీవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. తిరువీస నైవేద్యం పూర్తయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలన్నీ సల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రలో బ్రహ్మదేవుని తిరువారాధన కోసమై తీర్థాన్ని సమర్పించి ఏకాంత సేవలో భాగంగా బంగారు పట్టు పాన్పు పైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని వేంచేపు చేసి ఈ సందర్భంగా శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారికి దారోష్ణమైన గోక్షీరము, జీడిపప్పు, ద్రాక్ష, కలకండ కలిపిన మిశ్రమము, పండ్లు నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో